లోకములో పరిచోట్ల దర్శనమును వసగి నీవు దీనులను బ్రోచినవో అమ్మా. అల్పులను ఆదరించి పంపుము మరియమ్మా. కార్మేలు కొండపైన కనుల విందుగా వెలసి కరుణించు కన్యక మరియా భక్తులను దీవించవా. మరియా భక్తులను దీవించవా. పాట నెంబర్ 94. సృష్టి వేదికపై విధాత చేసిన బలిదానం. విశ్వ సృష్టి వేదికపై విధాత చేసిన బలిదానం. అమర ప్రేమ సందేశం నిత్య శాంతి సందేశం. అమర ప్రేమ సంకేతం నిత్య శాంతి సందేశం. దైవం మనిషిగా మారి పరమ రహస్యం. దైవం మనిషిగా మారి పరమ రహస్యం. రక్షణ బలి హోమం మానవ రక్షణ బలియాగం. ఈ రక్షణ బలి హోమం మానవ రక్షణ బలియాగం. స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం. సర్వలోక జనులార కీర్తించగరారండి. సర్వలోక జనులార కీర్తించగరారండి. విశ్వ సృష్టి వేదికపై విధాత చేసిన బలిదానం. చేసిన ఆబేలుని బలి కన్నా అబ్రహాము చేసిన ప్రియమగు బలి కన్నా ఆనాడు చేసిన ఆబేలుని బలి కన్నా అబ్రహాము చేసిన ప్రియమగు బలి కన్నా మోషే చేసిన జీవిత సమర్పణ కన్నా మోషే చేసిన జీవిత సమర్పణ కన్నా మించిన బలిది తనయుని ప్రాణార్పణ. మించిన బలిది తనయుని ప్రాణార్పణ. స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం. స్వాగతోక జనులార కీర్తించగరారండి. సర్వలోక జనులార కీర్తించగరారండి. స్వసృష్టి వేదికపై విధాత చేసిన బలిదానం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో సమర్పించబడుతున్నటువంటి కుటుంబముల యొక్క తలంపులు. ధనరాజుపల్లి వెంకట్రావు నిర్మల వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను తలంచిన తలంపులు నెరవేరినట్లు, శాంతి సమాధానాలు ఆయురారోగ్యం కలిగినట్లు, మరీ ముఖ్యంగా
వెంకట్రావు చే ఉద్యోగం మరియు వారికి సంపూర్ణ ఆయురారోగ్యం కలిగినట్లు, సాగర్కు మంచి ఉద్యోగం వచ్చినట్లు దివ్య బాలయేసు పేరిట పూజ. కుంకాల ఆరోగ్యం, శాంతకుమారి వారి కుటుంబంలో మరణించినటువంటి కుంకాల స్లేవయ్య వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలిగినట్లుగా దివ్య బాలయేసు పేరిట పూజ. బంధనాదం సందీప్, మణిచందన వారి కుటుంబంలో తలంచిన తలంపలు నెరవేరినట్లు, మరీ ముఖ్యంగా చిన్నారి బిడ్డ తేజ్వికి మంచి ఆయురారోగ్యం కలిగినట్లు, వారి ప్రయాణ రాకపోకల్లో దేవుడు కాచి కాపాడినట్లు దివ్య బాలయేసు పేరిట పూజ. పాత జ్యోతి వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను తలంచిన తలంపులు నెరవేరినట్లు, ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి పాత డేవిడ్ను దేవుడు దీవించినట్లు, వెలాంగిని దేవుడు దీవించినట్లు, వీరి చదువుల్లో మంచి జ్ఞానాన్ని, తెలివిని, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించినట్లు దివ్య బాలయేసు పేరిట పూజ. మద్దు స్లేవయ్య వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను మరీ ముఖ్యంగా శ్యామ్ చంద్రపాల్, చంద్రశేఖర్, పీటర్, ప్రవీణ్ వ్రాయిచున్న పరీక్షల్లో బాగా వ్రాయినట్లు, సాతాను శోధనలు తొలగిపోయినట్లు దివ్య బాలయేసు పేరిట పూజ. మున్నంగి మేరీ సుజాత వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను తలంచిన తలంపులు నెరవేరినట్లు, శాంతి సమాధానాలు, ఆయురారోగ్యం కలిగినట్లు, మరీ ముఖ్యంగా వారి కొడుకు కుటుంబమును, కూతురు కుటుంబమును దేవుడు దీవించినట్లు, శ్యామ్ కుమార్ చే ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండినట్లు, మరణించమని శాంతయ్య, తెరేసమ్మ, రాజయ్యం ఆత్మలకు నిత్య విశ్రాంతి కలిగినట్లుగా దివ్య బాలయేసు పేరిట పూజ. కోడిగంటి మరియన్న ఆరోగ్యముల వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను తలంచిన తలంపులు నెరవేరినట్లు, శాంతి సమాధానాలు, ఆయురారోగ్యం కలిగినట్లు, మరీ ముఖ్యంగా ఫాదర్ మరియా జోసఫ్ రాబోయే కాలంలో వీరిని దేవుడు దీవించి కాచి కాపాడినట్లు దివ్య బాలయేసు పేరిట పూజ. బంధనాదం జోసఫ్, సతీష్ బాబు, మేరీ నిర్మల వారి కుటుంబంలో మరణించినటువంటి థోమస్ పంతులు, బెన్నద్దమ్మ, లూద్దు మరియన్న, రాజమ్మ, శౌరి ఇన్యాసమ్మ, బిఎఫ్ శౌరయ్య, అన్నమ్మ వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలిగినట్లుగా దివ్య బాలయేసు పేరిట పూజ. మాదాను జోసఫ్, పీటర్, పాల్ వారి కుటుంబంలో తలంచిన తలంపులు నెరవేరినట్లు, శాంతి సమాధానాలు, ఆయురారోగ్యం కలిగినట్లు, మరణించినటువంటి మాదాను మరియ బాలశౌరి, సుధీర్ ఆత్మకు నిత్య విశ్రాంతి కలిగినట్లుగా దివ్య బాలయేసు పేరిట పూజ. ఈ అన్ని ఉద్దేశములతో కలిపి మన యొక్క ఉద్దేశములు, తలంపులు ఏకీభవించి ప్రత్యేక రీతిలో ఈ యొక్క దివ్య పూజా బలిలో దివ్య బాలయేసునికి ప్రార్థన చేసుకుంటూ యోగ్య రీతిగా పాల్గొందము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా శోధనలు ఎదుర్కొని ఉంటాం, శోధనలకు గురైనటువంటి వాళ్ళమే. మనందరము కూడా శోధింపబడ్డాము, మనందరము కూడా శోధింపబడుతూనే ఉంటాము. అయితే ఈ శోధనలు వచ్చినప్పుడు కొంతమంది ఈ శోధనలకు లోబడి జీవిస్తూ ఉంటారు, మరికొంతమంది ఆ శోధనలను జయించి దానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటారు. యేసు ప్రభు కూడా మనవలే అన్ని శోధనలకు గురై శోధింపబడ్డాడు, కానీ ఎటువంటి పాపము చేయలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలం అంతా కూడా మనం పవిత్రులుగా జీవించాలని అనుకుంటాం, పరిశుద్ధులుగా జీవించాలి అని అనుకుంటాం, కానీ సాతానుడు అనేక విధాలుగా మనల్ని శోధనలకు గురి చేయడానికి చూస్తూ ఉంటాడు. ఈ తపస్సు కాలం అంతా కూడా మనం శోధింపబడతాము, అనేక శోధనలు మన యొక్క జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అయితే యేసు ప్రభు ఈరోజు మనందరికీ కూడా ఒక ఉదాహరణను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు, ఒక సాదృశ్యాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క శోధనలు మన యొక్క జీవితంలో ఎదురైనప్పుడు మనం ఏ విధంగా వాటిని జయించాలి, మనం ఏ విధంగా వాటికి ఎదుర్కొని నిలబడాలి అని తెలియజేస్తున్నాడు. ముందుగా పవిత్రాత్మను మనం మన యొక్క జీవితంలోనికి అలవరుచుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. రెండవది దేవుని యొక్క వాక్యం, మూడవది ఉపవాసం, నాలుగవది ప్రార్థన. ఈ 4 ఆయుధాలను మన యొక్క జీవితంలో ఈ తపస్సు కాలం అంతా కూడా మనం అలవరుచుకొని అవలంబించుకున్నట్లయితే తప్పనిసరిగా మన యొక్క జీవితంలో వచ్చేటువంటి శోధనలు అన్నీ కూడా మనం ఎదిరించి జయించి జీవించగలం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మనం చేసినటువంటి పాపములను, తప్పిదములను దేవుని యొక్క పాదసన్నిధిలో సమర్పించి పాప మన్నింపును అడిగి వేడుకొందాం.
సహోదరి సహోదరులారా, తాను సృజించిన ఈ నీటిని దయతో ఆశీర్వదింపమని సర్వేశ్వరునికి మనవి చేయుదము. తీర్థమును పోక్షించుట మన జ్ఞానస్నానమును జ్ఞాపకపరచుచున్నది. మనకు ప్రసాదింపబడిన పవిత్రాత్మ ద్వారా విశ్వాస పాత్రముగా జీవింప దేవుడు మనకు సహాయపడునుగాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమిప్పుడు మహా అద్భుతమైన మా రక్షణ వరమును జ్ఞప్తికి తెచ్చుకొనుచున్నాము. మా నిమిత్తమై ఈ జలమును దయతో ఆశీర్వదింపుము. నీ వరప్రసాదము వలన అది భూమికి సారమునిచ్చుచున్నది. మా శారీరక మాలిన్యమును కడిగి మాకు శుభ్రతను దయచేయుచున్నది. నీటిని నీ సేవా సాధనముగా కరుణతో సృజించితివి. దాని ద్వారానే నీ ప్రజల దాస్యమును బాపితివి, వారి దాహమును తీర్చితివి. దాని వలననే నీవు మానవునితో చేయనున్న నూతన నిబంధనమును ప్రవక్తలు బోధించిరి. యోర్దాను నదిలో స్నానము పొందిన క్రీస్తు ద్వారా పతనమైన మా మానవ స్వభావమును నూతన జన్మనొసుగు జ్ఞానస్నానముతో నీవు పునరుద్ధరించితివి. కావున ఈ జలము మేము పొందిన జ్ఞానస్నానమునకు సూచనగా ఉండునుగాక. ఈ పాస్కోత్సవ సందర్భమున జ్ఞానస్నానము పొందిన మా సోదరి సోదరుల ఆనందములో మేము భాగస్థులమగునట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నీటి నిస్సారమును పోగొట్టుటకు ఉప్పును నీటిలో కలుపమని ఎలీషా ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించితివి. కావున ఓ ప్రభు, ఈ ఉప్పును దయతో ఆశీర్వదింపుము. ప్రభు ఉప్పుతో కలిసిన ఈ నీటిని పోక్షించిన స్థలములందెల్లా పిచాచపు తంత్రోపాయములు తొలగి పవిత్రాత్మ నివసించుచు మమ్ము కాపాడునుగాక. వీటన్నిటిని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. పాపిని యేసు ప్రభు, నీ పాపిని యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నీ పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. పాపము మోసితివే, నా శాపము బాపితివే, పాపము మోసితివే, నా శాపము బాపితివే, నీ మహిమచే పిలచితివే, నీకు స్తోత్రము యేసు ప్రభు, నీ మహిమచే పిలచితివే, నీకు స్తోత్రము యేసు ప్రభు. పాపిని యేసు ప్రభు, నీ పాపిని యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నీ పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, అనుగ్రహ కాలమైన ఈ తపకాలపు పవిత్ర నియమములను శ్రద్ధతో పాటించుచు గుప్తమై ఉన్న దైవ సంపద విలువను
మరింత గ్రహింపగలుగుదుముగాక. విశ్వాసనీయమైన ప్రవర్తన కలిగి జీవించుచు తపకాలపు ప్రతిఫలములను సమృద్ధిగా పొందుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి జీవించుచు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. రామ్ శెట్టి సరోజిని వారి కుటుంబంలో తలంచిన తలంపులు నెరవేరినట్లు, మరీ ముఖ్యంగా వారికి తలనొప్పి నుండి సంపూర్ణ ఆయురారోగ్యములు కలిగినట్లు, మరణించినటువంటి శౌరయ్య, మాణిక్యమ్మ, మరియమ్మ, బాలస్వామి, ఫ్రాన్సిస్, బెర్నద్దమ్మ వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలిగినట్లుగా దివ్య బాలయేసు పేరిట పూజ. దేవుడు వాగ్దానం చేసిన పాలు తేనెలు గావారు గడ్డ మీద మీరు తామర తంపరగా వృద్ధి చెందుదురు. మొదటి పట్టణము ద్వితీయ ఉపదేశ కాండము 26వ అధ్యాయము 4వ వచనము నుండి 10వ వచనం వరకు. ద్వితీయ ఉపదేశ కాండము 26వ అధ్యాయము 4వ వచనము నుండి 10వ వచనం వరకు. మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఇట్లు పలికెను, అంతటా యాజకుడు నీ గంపను తీసుకొని ప్రభు పీఠం ముందు ఉంచును. అప్పుడు నీవు ప్రభు సమక్షమున ఇట్లు ఉచ్చరింపవలెను, మా వంశకర్త దేశ సంసారియగు ఆరామీయుడు, అతడు చిన్న కుటుంబముతో ఐగుప్తు దేశమునకు వెళ్ళి అచ్చట పరదేశిగా బ్రతికెను. కానీ ఆ కుటుంబము శక్తివంతమైన మహాజాతిగా వృద్ధి చెందిను. ఐగుప్తీయులు మాకు కీడు తలపెట్టి మమ్మ బాధించిరి, మా చేత వెట్టి చాకిరీ చేయించుకొనిరి. మేము మా పితరులు దేవుడైన ప్రభునకు మొరపెట్టగా ఆయన మా గోడు వినెను. ఆయన మా కష్టములను, చాకిరిని, బానిసమును కళ్ళారా చూసెను. ఆ ప్రభు మహాబల సామర్థ్యములతో, భయంకర కార్యములతో, అద్భుతములతో, మహిమలతో మమ్ము ఐగుప్తు నుండి తోడుకొని వచ్చెను. మమ్ము ఇచ్చటికి కొని వచ్చి పాలు తేనెలు జాలువారు నేలను మాకు ప్రసాదించెను. కనుక ఇప్పుడు ప్రభు నాకు దయచేసిన పంట నుండి ఈ మొదటి వంతును ఆయనకు కానుగ్గా కొని వచ్చి తిని. అటు పిమ్మట నీవు నీ గంపను ప్రభునదుట పెట్టి ఆయనకు మ్రొక్కుము. ఇది ప్రభుని వాక్కు. ఈశ్వరునికి వందనములు. పాట నంబరు 300. పాట నంబరు 300. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా.
శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించు నా యేసయ్యా. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించు నా యేసయ్యా. పచ్చిక బయలు చోటులకు నన్ను నడిపించు నా యేసయ్యా. పచ్చిక బయలు చోటులకు నన్ను నడిపించు నా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును. రెండో పట్టణము, పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 8వ వచనం నుంచి 13వ వచనం వరకు. పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 8వ వచనం నుంచి 13వ వచనం వరకు. సోదరులారా, లేఖనము ఏమి చెప్పుచున్నది? దేవుని వాక్కు నీ సమీపమనే, నీ పెదవులపైననే, నీ హృదయముననే ఉన్నది అనగా మేము బోధించు విశ్వాసపు వాక్కు. నీ నోటితో యేసును ప్రభువు అని ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తనని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడుదువు. ఏలైనా మానవుడు హృదయంతో విశ్వసించి నీతిమంతుడగును, నోటితో ఒప్పుకొని రక్షణ పొందును. ఆయన విశ్వసించువాడు సిగ్గుపరపబడడు అని లేఖనము చెప్పుచున్నది. ఏలైనా యూదులను అన్యులకును భేదము లేదు కదా, అందరికును ప్రభు ఒక్కడే. తనను ప్రార్థించు వారిని అందరినీ ఆయన సమృద్ధిగా ఆశీర్వదించును. తనను ప్రార్థించు వారిని అందరినీ ఆయన సమృద్ధిగా ఆశీర్వదించును. ఏలైనా ప్రభువు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాట నెంబర్ 406 406. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. శక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. శక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి.
నీ కోవెలలో గిలిలో స్థిరవాసము చేయాలని, నీ దీవెన పొందాలని నా కోరిక. నీ కోవెలలో గిలిలో స్థిరవాసము చేయాలని, నీ దీవెన పొందాలని నా కోరిక. నా ఆశ్రయమా, నా రక్షణమా, నీ కృప నాకు దయచేయుమా. నా ఆశ్రయమా, నా రక్షణమా, నీ కృప నాకు దయచేయుమా. శక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. నీ దేవల ద్వారమునకు కావలిగా ఉండాలని, నీ కృపను పొందాలని నా కోరిక. ప్రభు మీతో ఉందునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 4వ అధ్యాయము పవిత్ర వచనములో 1వ వచనము నుండి 13వ వచనం వరకు. యేసు పవిత్రాత్మతో పరిపూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశమునకు నడిపింపబడెను. అచట 40 రోజులు సైతాను చే శోధింపబడెను. ఆ రోజులలో ఏమీయూ తినలేదు. ఆ రోజుల అనంతరము ఆకలిగొనెను. అప్పుడు సైతాను యేసుతో, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాయిని రెట్టుగా మార్చుము అనెను. అందుకు యేసు, మనుష్యుడు కేవలము రొట్టె వలనే జీవింపడు అని రాయబడి ఉన్నది అని వానికి సమాధానమిచ్చాను. అంతటా సైతాను ఆయనను పైకి తీసుకొని పోయి రెప్పపాటు కాలములో ప్రపంచములోని రాజ్యములను అన్నిటినీ చూపి, ఈ రాజ్యముల సర్వాధికారమును వాని వైభవములను నీకు ఇచ్చేదను. ఇట్టి అధికారము నాకు కలదు. నేను కోరిన వారికి వాటిని ఇయ్యగలను. కనుక నీవు నన్ను ఆరాధించినచో ఇది అంతయు నీ సొత్తు అగును అనెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును నీవు ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలయును అని రాయబడి ఉన్నది అని పలికెను. పిమ్మట సైతాను యేసును యెరూషలేమునకు తీసుకొని వెళ్ళి దేవాలయము శిఖరమున నిలిపి ఇట్లనెను, నీవు దేవుని కుమారుడవైనచో ఇచ్చట నుండి క్రిందకి దూకుము. ఏలైనా ఇట్లు రాయబడి ఉన్నది, నిన్ను రక్షింపదేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు నీవు రాళ్లపై పడి గాయపడకుండునట్లు నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని శోధింపరాదు అని చెప్పబడినది కదా అనెను.
ఇట్లు ఆ సైతాను అనేక విధముల శోధించిన పిదప సముచితమైన సమయమునకై ఆయనను విడిచి వెళ్ళెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, నిన్నటి రోజున ఒక బాబు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఈ విధముగా అంటూ ఉన్నాడు, ఇదిగో ఫాదర్, మా అమ్మకు ఎప్పుడు విముక్తిని దయచేస్తారు అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఏం జరిగిందిరా అని అడిగాను. అంటూ ఉన్నాడు, మా అమ్మ దీక్ష తీసుకుంది కదా, ఈ దీక్ష నుండి ఎప్పుడు విముక్తిని దయచేస్తారు ఫాదర్ అని అడిగాడు. నేను అప్పుడు అడిగాను, ఎరా నీకు మాంసం వండి పెట్టడం ఆపివేసిందా, నీకు ఇష్టమైన వంటలు ఆపివేసిందా అని అడిగితే, అదేమీ లేదు ఫాదర్ అంటే వాడు నవ్వుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, నేను వాడితో చెబుతూ ఉన్నా, చిన్నవాడైనప్పటికీ నేను వాడితో చెబుతూ ఉన్నా, ఇదిగో మీ అమ్మకు ఇప్పుడే విడుదల కలుగుతూ ఉన్నది. ఈ లోక ఆకర్షణల నుండి, సైతాను శోధనల నుండి ఈ దీక్ష తీసుకోవడము ద్వారా దేవునికి దగ్గర అవుతూ ఉన్నది. నిజమైన విముక్తి ఇప్పుడు కలుగుతూ ఉన్నది అని వాడికి చెప్తే వాడు నవ్వుతూ ఉన్నాడు. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలములో మనలో చాలా మంది దీక్షలు స్వీకరిస్తూ ఉన్నాం. దీక్షలు స్వీకరిస్తే సరిపోదు. దీక్షలు స్వీకరించినప్పుడు మనము జపమాలను ధరిస్తూ ఉంటాము. జపమాలను ధరిస్తే సరిపోదు, దానిని తీసి ప్రార్థించే బిడ్డగా నువ్వు ఉండాలి. తెల్ల దుస్తులు వేసుకుంటే సరిపోదు, తెల్లని హృదయము కలిగి జీవించాలి. చెప్పులు లేకుండా నడిస్తే సరిపోదు, దేవుని యొక్క మార్గములో, దేవుడు చూపించిన బాటలో నడిచే వాళ్ళమై ఉండాలి. ఉపవాసం ఉంటే సరిపోదు, ఉపవాసము ద్వారా నువ్వు కూడబెట్టిన ధనమును అవసరములో ఉన్న వారికి ఇవ్వడము అవసరము. అప్పుడు నువ్వు నిజమైన ఈ యొక్క తీసుకున్న ఆ నిర్ణయములను నెరవేరుస్తూ ఉన్నట్లు. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు సుశేష పట్టణములో సైతాను యేసుక్రీస్తుని 3 శోధనలకు గురి చేస్తూ ఉన్నది. ఎన్ని శోధనలకు? 3 శోధనలకు గురి చేస్తూ ఉన్నది. అందులో మొట్టమొదటిది ఆకలి శోధన. ఏ శోధన? ఆకలి శోధన. ఆకలితో ఉన్నప్పుడు విచక్షణను కోల్పోతూ ఉంటారు, క్రమశిక్షణను కోల్పోతూ ఉంటారు. ఒక్కొక్కసారి మనము ఏం మాట్లాడుతూ ఉన్నామో కూడా మనము ఆలోచించం. కానీ ఆ ఆకలిని జయించాలి అంటే ఉపవాసం ఒక్కటే మార్గము. మనం ఉపవాసం చేస్తూ ఉంటాం, కానీ ఏ రకమైన ఉపవాసాలు చేస్తూ ఉంటాం? కొంతమంది ఉపవాసం చేస్తూ ఉంటారు, డాక్టర్ చెప్పారని ఉపవాసం ఉంటూ ఉంటారు. కొంతమంది ఆరోగ్యం కోసం ఉపవాసం ఉంటూ ఉంటారు. కొంతమంది సైజులు తగ్గడం కోసం ఉపవాసం చేస్తూ ఉంటారు. అవునా? కొంతమంది వాళ్ళ అమ్మా నాన్న దగ్గర అడిగినది పొందుకోవడం కోసం ఉపవాసం చేస్తూ ఉంటారు. పిల్లలు తినకుండా ఉంటే తల్లిదండ్రులు వాళ్ళు ఏది అడిగినా ఇచ్చేస్తూ ఉంటాం. అవునా? కొంతమంది ఉపవాసం ఆకలి అయినా కానీ వాళ్ళకు తినడానికి ఆహారం లేక ఉపవాసం ఉంటూ ఉన్నారు. మరి కొంతమంది వాళ్ళ కుటుంబములో వాళ్ళు ప్రేమించిన వ్యక్తులను కోల్పోయినప్పుడు, దుఃఖములో బాధతో ఉన్నప్పుడు ఉపవాసం ఉంటూ ఉన్నారు. కొంతమంది ఆధ్యాత్మికమైన ఉపవాసం ఉంటూ ఉన్నారు. నేను నిజముగా ఉపవాసం ఉండి దేవునిలో ఎదగాలి అన్న రీతిలో జీవిస్తూ ఉన్నారు.
మరి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏ రకమైన ఉపవాసమును మనము ఆచరిస్తూ ఉన్నాము? ఉపవాసం ఉంటాం, దేవాలయానికి రాము. ఉపవాసం ఉంటాం, కూడబెట్టింది మనమే తింటాం. ఉపవాసం ఉంటాం, ఇతరులకు సహాయము చేయము. దానివల్ల ఉపవాసం వల్ల లాభం ఏంటిది? నువ్వు చేసే ఉపవాసము ఆధ్యాత్మికముగా నిన్ను బలపరిచేది అయి ఉండాలి. మరి యేసుక్రీస్తు ఆ ఆకలి శోధనను జయించగలిగాడు. రెండవది, యేసుక్రీస్తును ఆ యొక్క సైతాను అధికారపూర్వకముగా శోధిస్తూ ఉన్నది. ఇదిగో తను తీసుకువెళ్ళి ఈ ప్రపంచములో ఉన్న రాజ్యాలన్నిటినీ కూడా చూపించి, దీని యొక్క అధికారమును నీకు ఇస్తాను, నువ్వు సిలువను మోయన అవసరం లేదు, బాధలకు గురికాన అవసరం లేదు, నువ్వు నన్ను ఆరాధిస్తే చాలు అని సైతాను క్రీస్తుతో పలుకుతూ ఉన్నది. అధికారములో ఉన్నప్పుడు మనకు ఆనందాన్ని కోల్పోతూ ఉంటాము. పెద్ద పెద్ద అధికారులను అడగండి, మీరు నిజంగా ఆనందంగా ఉన్నారంటే వాళ్ళలో చాలా మంది ఆనందాన్ని కోల్పోయిన వాళ్ళే. ఆ ఆనందాన్ని తిరిగి పొందుకోవాలి అంటే వాళ్లకు ఉన్న దానిని ఇతరులకు పంచి పెట్టడం నేర్చుకోవాలి. దాన ధర్మముల ద్వారా ఆ ఆనందమును మనము పొందుకోవచ్చు. మూడవదిగా, అహంకారము అనే శోధన యేసుక్రీస్తుకు కలుగుతూ ఉన్నది. సైతానుడు తీసుకొస్తూ ఉన్నాడు. అహంకారము మనలో ఉన్నప్పుడు, అదే గర్వము మనలో ఉన్నప్పుడు మనకు జ్ఞానం అనేది మనము కోల్పోతూ ఉంటాము. నాకే తెలుసు, ఇంకా ఎవరికీ తెలియదు అన్న రీతిలో మనము జీవిస్తూ ఉంటాము. ఈ యొక్క అహంకారమును జయించాలి అంటే ప్రార్థన ఒక్కటే మార్గము. ప్రార్థన ద్వారా మనము వినయము కలిగి జీవిస్తూ ఉంటాము. ఎవరు నిజముగా ప్రార్థిస్తూ ఉంటారు అంటే, దేవుని మీద నమ్మకం ఉండి తన్ను తాను తగ్గించుకొని దేవుని ద్వారానే ఏదైనా సాధ్యము అయిద్దని నమ్మిన వారే ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే ప్రార్థన ద్వారా మనము అహంకారమును జయించవచ్చు. అందుకే పునీత అగస్టిన్ గారు అంటూ ఉంటారు, శోధనలను జయించని పక్షమున నీకు జీవ కిరీటము నువ్వు పొందుకోలేవు అంటూ ఉంటాడు. ఈ లోకములో శోధనలను జయించినప్పుడే మనము పరలోకములో ఆ యొక్క శాశ్వతమైన కిరీటమును మనము పొందుకోగలుగుతూ ఉంటాం. మరి ఈ శోధనలు సహజంగా ఎవరికి ఎప్పుడు ఎక్కువగా వస్తూ ఉంటాయి అంటే, నువ్వు ఎప్పుడైతే ఒంటరిగా ఉంటూ ఉంటావో ఎక్కువ శోధనలు కలుగుతూ ఉంటాయి. అవునా కదా? ఒంటరిగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు సైతానుడు నిన్ను తన వశము పరుచుకోవాలని నీ మీదకు వస్తూ ఉంటాడు. అందుకే ఆది కాండములో అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు సైతానుడు శోధించాడు. పోతీఫరు భార్య యేసోబు ఒంటరిగా ఉన్నప్పుడు శోధించింది. ఈనాడు యేసుక్రీస్తు ఒంటరిగా ఎడారిలో ఉన్నప్పుడు సైతానుడు శోధిస్తూ ఉన్నాడు. నువ్వు నేను కూడా ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా సైతాను మనలను ప్రేరేపిస్తూ ఉంటుంది, శోధిస్తూ ఉంటుంది, దేవుని నుండి మన మార్గాన్ని మలచాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనసును దేవుని మీద లగ్నము చేసి ఉంచాలి. నలుగురిలో ఉన్నప్పుడు నీ నాలుకను అదుపులో ఉంచుకోవాలి. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి ఈ శోధనలు ఇంకా ఎవరికి కలుగుతూ ఉంటాయి అంటే, ఎవరైతే బలహీనముగా ఉంటూ ఉంటారో, ఎవరైతే నేనే నిజమైన బలవంతుణ్ణి అనుకుంటూ ఉంటారో వారందరికీ కలుగుతూ ఉంటాయి. ఈ శోధనలు కలగడానికి చిన్న పెద్ద వయస్సుతో సంబంధము లేదు, కులముతో సంబంధము లేదు, వ్యక్తిగతులతో సంబంధము లేదు. ఎవరికైనా కానీ ఈ శోధనలు కలుగుతూనే ఉంటాయి. ఎందుకంటే దేవుడే మానవుడిగా ఈ లోకానికి వస్తే
ఆయనకే శోధనలు కలిగాయి, ఆయననే సైతాను శోధించింది. అదే మనము చూస్తూ ఉంటాము. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదివినట్లయితే, మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలెనే అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. మనందరిలాగా ఆయన కూడా శోధింపబడ్డాడు. దీన్ని బట్టి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది, ప్రతి మానవుడు కూడా శోధనలకు గురి అగుతూనే ఉంటాడు. నువ్వు పుట్టిన నుండి నువ్వు మరణించే అంత వరకు కూడా శైతాను మనలను శోధిస్తూనే ఉంటుంది. మరి ముఖ్యముగా మనము ఎప్పుడు మంచి కార్యము చేయాలి అన్నా సరే సైతానుడు ఇంకా ఎక్కువగా శోధిస్తూ ఉంటాడు. ఈనాడు యేసుక్రీస్తు శోధింపబడ్డాడు అంటే, ఆనాడు యేసుక్రీస్తు జ్ఞానస్థానమును స్వీకరించినప్పుడు పరలోకము నుండి పవిత్రాత్మ దిగి వచ్చి ఆయన మీదకు పావుర రూపములో వెంచేసి వచ్చినప్పుడు తండ్రి దేవుని యొక్క స్వరము ఈ విధముగా అంటూ ఉన్నది, ఈయన నా ప్రియమైన కుమారుడు అంటూ ఉన్నది. అందుకే ఈనాడు సైతానుడు అంటూ ఉన్నాడు, నీవు నిజముగా దేవుని కుమారుడవైనచో అని సైతాను పదే పదే నొక్కి మరి యేసుక్రీస్తుని రెచ్చగొట్టాలి అని చూస్తూ ఉన్నది. దాని యొక్క ఆకర్షణలో పడవేయాలి అని చూస్తూ ఉన్నది. కానీ దాన్ని ఎదుర్కొని జీవించాలి అంటే మనము ప్రార్థనలో ఎదిగే బిడ్డలుగా ఉండాలి. యేసుక్రీస్తు ఎప్పుడు సమయము దొరికినా సరే ఒంటరిగా ప్రార్థనలో సమయాన్ని గడిపేవాడు. అందువలన సైతాను ఆయన్ని జయించలేకపోయినది. ఆయన పాపములో పడకుండా ఉండడానికి గల కారణము ఆయన ప్రార్థనలో తండ్రితో ఏకీభవించి ఎక్కువ సమయాన్ని ఆయన గడిపాడు. కాబట్టి నువ్వు నేను కూడా పాపములో ఉండకూడదు అంటే, పడకూడదు అంటే ప్రార్థనలో సమయాన్ని గడిపే వాళ్ళముగా మనమందరము కూడా ఉండాలి. ఒక్కొక్కసారి సైతాను మనను ఏ విధముగా ప్రేరేపిస్తూ ఉంటుందంటే, సైతాన్ని ఎవరన్నా మీకు డైరెక్ట్గా కనపడుతుందా? దెయ్యం మీకు డైరెక్ట్గా కనపడుతుందా? 2 కొమ్ములు వేసుకొని నల్లగా జుట్టెర పూసుకొని తెల్ల దుస్తులో నల్ల దుస్తులు వేసుకొని మీకు కనపడుతుందా? ఇదిగో నన్ను అనుసరించండి, నాతో పాటు రండి, నాతో పాటు తాగండి అని అంటదా? అనదు. ఎలా ప్రేరేపిస్తుంది? నీకు ఇష్టమైన వ్యక్తుల ద్వారా ఆ సైతాను నిన్ను పాపములో పడవేస్తూ ఉంటుంది. ఆదిలో అవ్వను మాత్రమే సైతాను ప్రేరేపించింది. కానీ ఆ సైతానుకు తెలుసు అవ్వ చెప్పిన మాట ఆదాము కాదు అనడని. అందుకే ఆదాము కూడా పాపములో పడిపోయాడు. అందుకే మనము కూడా మనకు ఇష్టమైన వాళ్ళు ఒక్కొక్కసారి మన ఇంటిలో వాళ్ళే, మన స్నేహితులే, మన కుటుంబ సభ్యులే, వారి ద్వారా ఒక్కొక్కసారి సైతాను మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇది చేయి, ఇది తాగు, ఇది తిను అని మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది, పాపములో పడవేస్తూ ఉంటుంది. కానీ అటువంటి సమయములో కూడా నువ్వు ఆ సైతాన్ని ఎదిరించగలుగుతూ ఉన్నావా? యోబు మనకు నిదర్శనముగా కనపడుతూ ఉన్నాడు. యోబు భార్య వచ్చి యోబుతో అంటూ ఉన్నది, ఇదిగో దేవుడు నీకు ఇన్ని కష్టములు దయచేశాడు కదా, నీకున్న సమస్తాన్ని కూడా తీసివేశాడు, నీకున్న సంతానము చనిపోయినది, నీకు ఉన్న పశు సంపద కావచ్చు, గొర్రెలు కావచ్చు, ఎద్దులు కావచ్చు, అన్నీ కూడా నాశనం అయిపోయాయి, చనిపోయాయి. ఇక నీకంటూ ఏమీ లేదు, నీ ఒంటి మీద కూడా రోగము వచ్చేసింది, ఆ దేవుణ్ణి దూషించు అని సొంత భార్యే పలుకుతూ ఉంటే యోబు ఏమంటూ ఉన్నాడు?
దేవుడు మేలును చేసినప్పుడు స్వీకరించిన మనము ఆయన కష్టములు కలుగ చేసినప్పుడు స్వీకరింపవా ఓ పిచ్చిదానా అని తన భార్యను అంటూ ఉన్నాడు. సైతాన్ని ఎదురిస్తూ ఉన్నాడు. నువ్వు నేను కూడా మనకు ఇష్టమైన వాళ్ళైనా, మనల్ని బాగా ప్రేమించిన వాళ్ళైనా సరే, మనల్ని సైతాను శోధనలో పడవేస్తూ ఉంటే యోబు వలె నువ్వు నేను కూడా ధైర్యముగా చెప్పగలగాలి. ఒక్కొక్కసారి సైతాను మనలోనే ప్రేరేపణ కలిగిస్తూ ఉంటుంది, దుష్కార్యములు మనలో కలిగింపజేస్తూ ఉంటుంది. అందుకే మనం చూస్తూ ఉంటాము, యాకోబు రాసిన లేఖ 2వ అధ్యాయము, యాకోబు రాసిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, నా సోదరులారా, ఏ వ్యక్తి అయినను నాకు విశ్వాసము ఉన్నది అని చెప్పుకొనినచో, నాకు విశ్వాసము ఉన్నది అని చెప్పుకొనినచో తన చేతలు దానిని నిరూపింపకున్న ఎడల, దానికి నిరూపముగా ఉన్న ఎడల దాని వలన ప్రయోజనం ఏమి? దాని వలన ప్రయోజనమేమి? ఆ విశ్వాసము అతనిని రక్షింపగలదా? ఆ విశ్వాసము ఆయనని రక్షింపగలదా? మనము విశ్వాసలమని చెప్పుకునే మనము, దేవునిలో ఎదుగుతూ ఉన్నవారమని చెప్పుకునే మనము, దానికి తగిన రీతిలో కార్యములను చెయ్యని పక్షమున మనము రక్షణ పొందుకోలేము. అదే విధముగా యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయము 14వ వచనం చదవమ్మా. తన దుష్ట వాంఛలచే తానే ఆకర్షింపబడి చిక్కుబడినప్పుడు మానవుడు శోధింపబడును. మనమందరము కూడా శోధనలకు గురి అవుతూ ఉంటాం. శోధనలు రావడం పాపము కాదు, కానీ ఆ శోధనలో పడిపోయి ఆ శోధనలో జీవించడము పాపము. ఎందుకంటే ప్రతి మానవుడికి కూడా శోధనలు వస్తూ ఉంటాయి, కానీ ఆ శోధనలో పడకుండా జీవించాలి. దేవుని బిడ్డలుగా మనము ఎదగాలి. ఈనాడు యేసుక్రీస్తు ఆ శోధనలో పడకుండా ఎదగగలిగాడు, మనకు ఒక నిదర్శనముగా ఉండగలిగాడు అంటే ఆయన ప్రార్థనలో ఉన్నాడు కాబట్టి. అందుకే ఒక భక్తుడు ఈ విధముగా రాస్తూ ఉన్నాడు, దేవా నాకు ప్రార్థన నేర్పుమని. అక్కడ మనం చూసినట్లయితే ఆ భక్తుడు నాకు ప్రార్థన నేర్పు, శైతానులో పడనీయకుండా నన్ను నిలుపు దేవా అని ఈ యొక్క భక్తుడు పాడుతూ ఉన్నాడు. అందరము కూడా ఈ యొక్క ప్రార్థనలో ఈ యొక్క పాటలో ఏకీభవించి దేవుని యొక్క దీవెనల కోసం ప్రార్థించుకుందాం. నేర్పుమయా నజరేయా, ప్రార్థన నేర్పుమయా, నేర్పుమయా నజరేయా, ప్రార్థన నేర్పుమయా. నీ సన్నిధియే ఆలంబనై నడువగ నేర్పుమయా, నీ సన్నిధియే ఆలంబనై నడువగ నేర్పుమయా, నేర్పుమయా నజరేయా, ప్రార్థన నేర్పుమయా.
ఎర్ర సంద్రమునే చీల్చితివి, ఎండి నేలపై నడిపితివే. ఎర్ర సంద్రమునే చీల్చితివి, ఎండి నేలపై నడిపితివే. మధురమైన నీ ఆజ్ఞలను, మధురమైన 10 ఆజ్ఞలను మరువక నిత్యము జీవింప, మరువక నిత్యము జీవింప. నేర్పుమయా నజరేయా, ప్రార్థన నేర్పుమయా. శోధన జయించాను క్షణము, ప్రార్థించమని పలికితివే. శోధన జయించాను క్షణము, ప్రార్థించమని పలికితివే. బలమైన నీ దివ్య సన్నిధిలో, బలమైన నీ దివ్య సన్నిధిలో బలపడి నడువగని కృపలో, బలపడి నడువగని కృపలో. నేర్పుమయా నజరేయా, ప్రార్థన నేర్పుమయా. నాకు ప్రార్థన నేర్పుమయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి ఈ విధముగా రాస్తూ ఉన్నాడు. నీ చూపు వెళ్ళిన చోటకి నీ మనస్సు వెళ్ళకూడదు, నీ మనస్సు వెళ్ళిన చోటకి నీ నడక వెళ్ళకూడదు. మనము పాపములో పడకూడదు అంటే సైతాను మనకు ఆకర్షణీయముగా కొన్ని చూపిస్తూ ఉంటుంది మన కంటికి. ఆ కనుచూపు దాని మీద పడినప్పుడు మన మనసు దాని దగ్గరకు వెళ్ళకూడదు. ఒకవేళ మన మనసు వెళ్ళాలి అని పరితపించినా మన నడక, మన శరీరము దాని దగ్గరకు వెళ్ళకూడదు. అప్పుడు మనము పాపములో పడకుండా ఉండగలుగుతూ ఉంటాము. ఇలాగా ఒక ప్రదేశములో సండే పూజ అయిపోయిన తర్వాత, దివ్య బలి పూజ అయిపోయిన తర్వాత పిల్లలందరికీ కూడా క్లాసులు పెడుతూ ఉన్నారు, సత్యోపదేశ క్లాసులు. అందులో 4వ తరగతి చదువుతూ ఉన్న విద్యార్థులకు ఒక అమ్మగారు క్లాస్ తీసుకుంటూ ఉన్నది. అదే రోజు ఆమె నర్స్ అయి ఉండడం వలన తనతో పాటు స్టెతస్కోప్ తీసుకువెళ్ళి ఆ రోజు వాళ్ళ చెవిలో పెట్టి దానిని వాళ్ళ గుండె దగ్గర ఆ హార్ట్ బీట్ చూడడానికి వాళ్లకు పెట్టినప్పుడు వాళ్లకు ఆశ్చర్యం వేసింది. ఒకరి తర్వాత ఒకరికి అది పెట్టి ఎలా ఉంది, ఏం వినగలుగుతూ ఉన్నారు అని ఒకరి తర్వాత ఒకరిని, ఆ చిన్న పిల్లల్ని అడుగుతూ ఉంటే అందరూ కూడా ఇదిగో నా గుండె భలే కొట్టుకుంటుంది అని ఆశ్చర్యముగా కొంతమంది ఆశ్చర్యపోయినప్పటికీ అందులో ఒక చిన్న పాప ఇచ్చిన సమాధానానికి ఆ అమ్మగారు ఆశ్చర్యపోయింది. ఏమని చెప్పిందంటే, ఆ పాప చెవిలో పెట్టి ఆ యొక్క గుండె శబ్దాన్ని వింటూ ఒక్కసారిగా కళ్ళు పైకి తెరిచి ఆశ్చర్యముగా చూస్తూ ఉన్న ఆ పాపను ఆ అమ్మగారు అడిగింది, ఏం వినపడుతూ ఉన్నది అని. అప్పుడు ఆ పాప అంది, ఇదిగో యేసు ప్రభు నా యొక్క హృదయాన్ని కొడుతూ ఉన్నాడు, నన్ను పిలుస్తూ ఉన్నాడు అని ఆ పాప సమాధానం ఇచ్చిందంట. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యము నీ యొక్క హృదయములో ప్రతిధ్వనించాలి. అలా ప్రతిధ్వనించినప్పుడు నువ్వు సైతానుని ఎదుర్కోగలవు. ఈనాడు యేసుక్రీస్తు సైతానుని ఎదుర్కొన్నాడు. దేని ద్వారా? దేవుని యొక్క వాక్కుతో, దేవుని యొక్క వాక్కు శక్తితో సైతానుని ఆయన ఎదుర్కొన్నాడు.
అందుకే పునీత పౌలు అంటూ ఉంటాడు, ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే, పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 17వ వచనంలో రక్షణను శిరస్త్రాణముగాను దేవుని వాక్కును దేవుని యొక్క వాక్కును ఆత్మయసుగు ఖడ్గముగాను మీరు గ్రహింపుడు. ఒక దేవుని యొక్క వాక్కు మీ జీవితంలో ఒక ఖడ్గములా ఉండాలి, ఒక కత్తిలా ఉండాలి. సైతానుతో పోరాడే ఒక ఆయుధముగా ఉండాలి దేవుని యొక్క వాక్కు. మరి ఆ వాక్కు నీకు ఆయుధము కావాలి అంటే ముందు నీకు వాక్యము తెలియాలి కదా, వాక్యము నీ హృదయములో ఉండాలి కదా. అప్పుడు నువ్వు సైతాన్ని ఎదుర్కోగలుగుతూ ఉంటావు. ఆ సైతాన్ని ధీటుగా ఎదుర్కోవాలి అంటే నీ వాక్యము నీ హృదయములో పదిలపరుచుకోవాలి. అందుకే కీర్తనాకారుడు అంటూ ఉంటాడు, దేవుని యొక్క వాక్యమును మన మదిలో ఉంచుకొని ధ్యానము చేయాలి అని. 119వ కీర్తన 95వ వచనంలో మనం చూసినట్లయితే, 119వ కీర్తన 95వ వచనము. దుష్టులు నన్ను నాశనము చేయించిరి, కాని నేను నీ శాసనములను ధ్యానించుకొనుచున్నాను. దుష్టులు అంటే సైతాను మనల్ని ఆవరించ చేయాలి అని, మనల్ని నాశనము చేయాలి అని ఆలోచిస్తూ ఉన్న సమయంలో దేవుని యొక్క ఆజ్ఞలను మనము పాటించాలి. దేవుడు మనకు ఇచ్చిన ఆ నియమ నిబంధనలను మనము అనుసరించినప్పుడు సైతాను మన నుండి తొలగిపోతూ ఉంటుంది. ఈ యొక్క దేవుని యొక్క వాక్యము ఇంకా ఏ విధముగా మనము వాడాలి అంటే, ఇది ఒక అగ్ని పర్వతముగా మన జీవితములో ఉండాలి, ఒక అగ్నిగా మన జీవితములో ఉండాలి. అందుకే ఇర్మియా ప్రవక్త అంటూ ఉంటాడు, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనంలో మనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనము. నా వాక్కు నిప్పు వలె దహింపదా, సమ్మెట వలె రాళ్లను బద్దలు చెయ్యదా. దేవుని యొక్క వాక్కు ఎలా ఉందంట? నిప్పు వలె దహించదా. దేవుని యొక్క వాక్యము నీలో ఉంటే ఎటువంటి శైతాను శోధనైనా సరే దహించిపోతూ ఉంటుంది, అది కాలిపోతూ ఉంటుంది. ఎందుకంటే నీ యొక్క జీవితములో అగ్ని అనే వాక్కు రగిలించినప్పుడు, నీ యొక్క హృదయములో అది మండుకున్నప్పుడు నీ సైతాను శోధన నీ దరిదాపులోకి రాదు. అందుకే జ్ఞానస్థానమును స్వీకరిస్తూ ఉన్నప్పుడు, ఇదిగో క్రీస్తు జ్యోతి అని గురువు మీకు ఇస్తూ ఉంటాడు, ఇది ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండనివ్వండి అంటూ ఉంటాడు. అంటే ఆ పవిత్రమైన జ్యోతి మన యొక్క హృదయములో ఎప్పుడూ కూడా వెలుగుతూ ఉండాలి. ఆ పవిత్రతను మనము పోగొట్టుకోకూడదు. అందువలన మనము సైతాన్ని జయించగలుగుతూ ఉంటాము. దేవుని యొక్క వాక్కు ఒక పెద్ద సుత్తి లాంటిది, ఎటువంటి బండరాయినైనా అది బద్దలు చెయ్యగలదు. మరి మనము ఆ వాక్యమును అనుసరించి జీవించే బిడ్డలుగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనంలో, దేవుని వాక్కు జీవమును చైతన్యవంతమైనది, అది పదునైన రెండంచుల ఖడ్గము కంటేను పదునైన రెండంచుల ఖడ్గము కంటే పదునైనది. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్కు జీవము కలిగినది. మనము ఆ వాక్యమును అనుసరించి జీవిస్తూ ఉంటే మనము నిత్య జీవమును పొందుకోగలుగుతూ ఉంటాం, శాశ్వత జీవమును పొందుకోగలుగుతూ ఉంటాము. ఆ శాశ్వత కిరీటమును మనము పొందుకోగలుగుతూ ఉంటాము. ఆ శాశ్వత కిరీటమును మనము పొందుకోవాలి అంటే రెండంచుల కత్తి కన్నా పదునైన వాక్యము నీ జీవితంలో ఉండాలి.
ఒక ప్రక్కన నిన్ను కాపాడుతూ ఉండాలి, రెండవ పక్కన అది సైతానుని చీల్చి చెండాడుతూ ఉండాలి. అప్పుడు నిన్ను నువ్వు ఆ సైతాను యొక్క ఆకర్షణ నుండి, దాని యొక్క శోధనల నుండి నిన్ను నీవు రక్షించుకోగలుగుతూ ఉంటావు. మరి మనమందరము కూడా సైతాను యొక్క శోధనలో పడకుండా యేసుక్రీస్తు చూపించిన ఆ బాటలో మనమందరము కూడా పయనించాలి. మొట్టమొదటిగా ప్రార్థనలో ఎదగాలి క్రీస్తు వలె. రెండవదిగా దేవుని యొక్క వాక్కులో మనమందరము కూడా దృఢపడాలి. దాని ద్వారా మనము సైతాన్ని ధీటుగా ఎదుర్కోగలుగుతూ ఉంటాము. మనము దేవుని బిడ్డలుగా ఈ లోకములో జీవించగలుగుతూ ఉంటాము. ఆ విధముగా మనమందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆయుధముగా చేసుకొని దేవుని బిడ్డలుగా ఈ లోకములో జీవించే గొప్ప భాగ్యాన్ని దేవాతి దేవుడు మనందరికీ కూడా దయచేయాలి అని పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరము కూడా నిలబడి విశ్వాస ప్రమాణమును ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని సృష్టిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని సృష్టిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. వంశ పిలాతుని అధికారమునకు లోనై పాడుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చొని ఉన్నారు. అచ్చటి నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకుని తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనను విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. స్వామి ఆమేన్. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, కథోలికలమైన మనము దైవార్చన ఆరాధనలో ఓ ప్రముఖమైన భాగమున తపస్కాలములో అడుగుపెట్టి ఉన్నాము. ఈ తపస్కాలములో విశ్వసనీయమైన ప్రవర్తన, పరివర్తన కలిగి జీవించుచు పుణ్య కార్యములు చేయుచు ప్రభు దీవెనలను సమృద్ధిగా పొందినట్లు దయచేయమని మనమందరము కూడా మన హృదయాంతరంగములో ఉన్న విన్నపములను దేవునికి సమర్పిస్తూ భక్తి విశ్వాసముతో కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రతి విన్నపమును కూడా దేవాతి దేవునికి సమర్పించుకుందాం. సదా మమ్ము కరుణించు కాపాడు ఓ పరమ తండ్రి, శ్రీ సభను నడిపించుచున్న మా ప్రియతమ ఫ్రాన్సిస్ పాపు గారిని దీవించండి, ఆశీర్వదించండి. కావలసిన ఆయురారోగ్యములను నిండుగా మెండుగా దయచేయండి. మా పీఠాధిపతులు, గురువులు, ఉపదేశులు, సంఘ కాపురులు తమ బాధ్యతను తెలుసుకొని మీకు అనుగుణముగా జీవించుచు సంఘములను సరి అయిన మార్గములో ముందుకు నడిపించు శక్తిని, ధైర్యమును దయచేయమని అందరము దేవా మా ప్రార్థన వినవా, మా మొరను ఆలకించవా. ఓ దయగల తండ్రి, మా దైనందిన జీవితములో ఎదురయ్యే సమస్యలను, మానసిక బాధలను క్రైస్తవులమైన మేము ఎదుర్కొనలేకపోచున్నాము. ఐగుప్తు దాస్య నుండి ఇశ్రాయేలు ప్రజలను విమోచించి సుదీర్ఘమైన ఎడారి ప్రయాణములో ఎదురైన కష్టములు, బాధల సమయములో వారిని బలపరిచి కాపాడారు. అదే విధముగా మీ విశ్వాస పాత్రులమైన మమ్ములను కూడా కాపాడి మీ దీవెనలతో ముందుకు నడిపించమని అందరము దేవా మా ప్రార్థన వినుమా, మా మొరను ఆలకించుమా. ఓ తండ్రి దేవా, క్రీస్తు ప్రభు ఇహలోకములో తన జీవితములో ఎదురైన సాతాను శోధనలను జయించి తండ్రి దేవుని చిత్తమును పాటించారు. మా అనుదిన జీవితములో శరీర వాంఛ, హృదయ వాంఛ, అధికార వాంఛ పలు శోధనల నుండి రక్షించి క్రీస్తు ప్రభువు వలె మేము మీ దీవెనలతో, ప్రార్థనా శక్తితో శోధనలు చేయించు దీవెనలను మాకు ప్రసాదించమని అందరము దేవా మా
కరుణా సాగర, ఈ తపస్కాలములో క్రైస్తవులమైన మేము మాలో ఉన్న చెడు ఆలోచనలను, చెడు భావములను సమర్థవంతముగా ఎదుర్కొనుచు, ఎక్కువ సమయమును ప్రార్థనలో గడుపుచు, ఉపవాసము చేయుచు, దాన ధర్మ క్రియలను చేయుచు మంచి మనసును మాకు దయచేయమని అందరము. దేవా మా ప్రార్థన వినుమా, మా మొరను ఆలకించుమా. ఓ దయాసాగర, మా దేశ రాష్ట్ర పాలకులను మీరు నిండుగా దీవించండి. మా న్యాయ వ్యవస్థను ఆశీర్వదించండి. పేదలకు న్యాయమును చేకూర్చుచు, అన్యాయముగా చెరసాలలో మగ్గుచున్న వారికి విడుదలను ప్రసాదించండి. చదువుతూ ఉన్న విద్యార్థులకు కావలసిన జ్ఞానవరములను, తెలివితేటలను, జ్ఞాపక శక్తిని నిండుగా మెండుగా దయచేసి వారు మంచిగా రాసి మంచి ఫలితాలను సంపాదించుకునే భాగ్యాన్ని వారికి దయచేయమని అందరము. దేవా మా ప్రార్థన వినుమా, మా మొరను ఆలకించుమా. కొద్ది క్షణములు మౌనముగా ఉండి మన హృదయాంతరంగములో ఉన్న ప్రతి ఒక్క విన్నపమును దేవాది దేవునికి సమర్పించి ప్రార్థించుకుందాం. సర్వశక్తి గలవు సర్వేశ్వర, ఈ తపస్కాలములో పరిశుద్ధ క్రీస్తు ప్రభుని జీవితమును, శ్రమలు, పాటుల అంతరార్థమును గ్రహించి క్రీస్తు ప్రభువు వలె జీవించుటకు కావలసిన శక్తిని, ధైర్యమును, సహాయమును దయచేయమని, జీవితములో ఎదురయ్యే శోధనలను జయించుటకు మీ వరమును సమృద్ధిగా దయచేయమని ప్రార్థించుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పాట నంబర్ 619. ఫలపుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగరారే అర్పణతో. ఫలపుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగరారే అర్పణతో. ఫలపుష్పాదులతో ఆబేలుని అర్పణము, సహృదయ సమర్పణము. ఆబేలుని అర్పణము, సహృదయ సమర్పణము. సంప్రీతితో మా కానుకల అర్పించమైమిట చేరిది. సంప్రీతితో మా కానుకల అర్పించమేమిట చేరిదిని. ఫలపుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగరారే అర్పణతో. ఫలపుష్పాదులతో ద్రాక్షరసములు, కష్ట
లోకాద్వితంబు ఫలములు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మేము ఈరోజు నీ సన్నిధికి తెచ్చిన అర్పణములను నిండు మనస్సుతో అర్పింపగల హృదయమును దయచేయము. దైవానుగ్రహమును పొందుటకు ఉపయుక్తమైన ఈ పుణ్యకాలము మాకు ఫలప్రదముగా రూపొందునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనస్సారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనస్సులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనస్సులను లగ్నము చేయు ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మేము నీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము.
ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగనుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మరణమును ప్రకటించినము, నీ ఉత్థానమును సాగరము. నీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చెయ్యుము. ఉత్థానమద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లి యగు మరియ మాతతోను పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి
నీతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుడు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానం తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితమునకు చేర్చును గాక. ఆమేన్. పాట నంబర్ 718. 718. కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను, కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. లెమ్ము రమ్ము వడిగా క్రైస్తవా, కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. లోకొనుము కడు భక్తితో, లోకొనుము కడు భక్తితో. కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను, కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను.
ఆకాశం భూమిని సృజించిన దేవుడు ఆదరణతో ఈ వేళ పిలుచుచున్నాడు. ప్రకృతిని అందముగా మలచిన దేవుడు పరవశాన నిన్ను పిలుచుచున్నాడు. ఆకాశం భూమిని సృజించిన దేవుడు ఆదరణతో ఈ వేళ పిలుచుచున్నాడు. ప్రకృతిని అందముగా మలచిన దేవుడు పరవశాన నిన్ను పిలుచుచున్నాడు. రమ్మని కమ్మని స్వరముతో పిలిచెను, రమ్మని కమ్మని స్వరముతో పిలిచెను. కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను, కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. లెమ్ము రమ్ము వడిగా క్రైస్తవా, కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను, కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. లోకును మోకడు భక్తితో, లోకును మోకడు భక్తితో. కమ్మని జీవాహారము రమ్మని పిలిచెను నిన్ను, కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. ఆదియు అంతము లేనట్టి దేవుడు ఆర్తితోడ నిన్ను పిలుచుచున్నాడు. ఆకాశమంతయు ఆసీనుడైన వాడు తెలుగెత్తి ఎదలోనికి పిలుచుచున్నాడు. ఆదియు అంతము లేనట్టి దేవుడు ఆతితోడ నిన్ను పిలుచుచున్నాడు. ఆకాశమంతయు ఆసీనుడైన వాడు తెలుగెత్తి ఎదలోనికి పిలుచుచున్నాడు. రమ్మని కమ్మని స్వరముతో పిలిచెను, రమ్మని కమ్మని స్వరముతో పిలిచెను. కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను, కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. లెమ్ము రమ్ము వడిగా క్రైస్తవా, కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను, కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. లోకను మూకడు భక్తితో, లోకను మూకడు భక్తితో. కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను, కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేస్వా, నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి, నేను మిమ్ము ఎడబాయినట్టు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతింతును గాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామహిమతో నిండిన మంచి యేసువా, దాసురాలైన నేను దేవుల వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలను ఎంచినారు అని దేవుల వారి పేరిట పూర్వకాలమందు
దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుని వారి యొక్క 5 గాయములను మికిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలంపు చే ధ్యానించడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ అనడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకొన మికిలి దృఢమైన ప్రతిజ్ఞలు నా హృదయమందు ముద్రింపవలేనని నా మంచి చేసువా దేవుని వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించున్నాను. ఆమేన్. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు సాయంత్రము 5:30 గంటలకు యథావిధిగా మన యొక్క దేవాలయములో జపమాల ఉంటూ ఉన్నది. జపమాల అయిపోయిన అనంతరము మన దేవాలయము లోపలే పరిశుద్ధ స్లేవ మార్గము అయిపోయిన అనంతరము దివ్య సప్రసాద ఆరాధన ఉంటూ ఉన్నది. అందరూ కూడా గమనించి ఇందులో భక్తి శ్రద్ధలతో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకోవాలి అని మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అదే విధముగా మన కొండ వద్ద సౌండ్ సిస్టమ్ను, జనరేటర్ను ఏర్పాటు చేయాలి అని ప్రయత్నిస్తూ ఉన్న తరుణములో కొంతమంది ఇప్పటికే విరాళములు ఇచ్చి ఉన్నారు. ఇంకా ఎవరైనా దేవుని యొక్క ప్రేరేపణ వలన ఇవ్వాలి అనుకున్న వ్యక్తులు మన యొక్క విచారణకర్తలను కలిసి ఇవ్వాలి అని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి మన దేవాలయానికి ఇచ్చిన విరాళములు పోలిసిటీ శౌరీలు కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు గాను కృతజ్ఞతలు తెలియచేస్తూ 14 స్థలాల పెయింటింగ్ కోసము 2,000 రూపాయలను కానుకగా ఇస్తూ ఉన్నారు. మాదాను బాలరాజు 14 స్థలముల పెయింటింగ్ నిమిత్తము 5,000 రూపాయలు కానుకగా ఇస్తూ ఉన్నారు. కుళ్ళూరి సునీత కుటుంబము దేవుడు చేసిన సకల మేలులకు గాను సౌండ్ సిస్టమ్ నిమిత్తమై 500 రూపాయలను కానుకగా ఇస్తూ ఉన్నారు. అన్నేం భాగ్గయ్య సౌండ్ సిస్టమ్ నిమిత్తము 1000 రూపాయలను కానుకగా ఇస్తూ ఉన్నారు. కారంపూడి గోపీనాథు 14 స్థలముల పెయింటింగ్ కొరకు 500 రూపాయలను కానుకగా ఇస్తూ ఉన్నారు. తలకోల సుజిత్కు మంచి ఉద్యోగం రావాలి అని మరియ తల్లికి కానుకగా 1000 రూపాయలను కానుకగా ఇస్తూ ఉన్నారు. మాదాను అనిల్ కుమార్ దేవుడు చేసిన మేలులకు గాను 200 రూపాయలను కానుకగా ఇస్తూ ఉన్నారు. బొంత పెద్ద శౌరమ్మ 500 రూపాయలను కానుకగా ఇస్తూ ఉన్నారు. యమర్తి మరియదాసు జోష్న 500 రూపాయలను కానుకగా ఇస్తూ ఉన్నారు. పెరికెల ఆరోగ్యమ్మ 500 రూపాయలను కానుకగా ఇస్తూ ఉన్నారు. బాకీ శౌరీలు షేరమ్మ జ్ఞాపకార్థముగా 1000 రూపాయలను కానుకగా ఇస్తూ ఉన్నారు. యనమాల వెళాంగిని రాజు సుజాత దశమ భాగముగా 1700 రూపాయలను కానుకగా ఇస్తూ ఉన్నారు. గుడిమెట్ల మేరీ జయంతి కావ్య దేవుడు చేసిన సకల మేలులకు గాను కృతజ్ఞతగా 500 రూపాయలను కానుకగా ఇస్తూ ఉన్నారు. చేవూరి కోటయ్య మేరీ కుటుంబమును దేవుడు దీవించి ఆశీర్వదించినందుకు గాను 14 స్థలముల పెయింటింగ్ కోసము 2,000 రూపాయలను కానుకగా ఇస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞతలు తెలియచేస్తూ బాలయేసుకు కానుకగా 50,000 రూపాయలను కానుకగా ఇస్తూ ఉన్నారు. దేవుడు వీరి కుటుంబాలను నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించాలి అని ప్రత్యేకముగా ప్రార్థిస్తూ ఉన్నాము. బాలయేసు భక్తులకు మరియు కార్మెల్ మాత భక్తులకు శుభాభివందనములు. మన బాలయేసు దేవాలయ గత వారపు ఆదాయ వ్యయ వివరములు. ఆదాయం ప్రారంభ నిల్వ 23,38,627 రూపాయలు. బాలయేసు దేవాలయంలో వచ్చిన కానుకలు 56,400 రూపాయలు. ధ్యాన మందిరంలో వచ్చిన కానుకలు 9,200 రూపాయలు. కార్మెల్ మాత పుణ్యక్షేత్రం నందు వచ్చిన కానుకలు 11,380 రూపాయలు. కొండపైన వచ్చిన కానుకలు 11,300 రూపాయలు. ఈ మొత్తం 88,280 రూపాయలు. విరాళాల ద్వారా వచ్చినది 17,354 రూపాయలు. తలనీలాలు పాట ద్వారా వచ్చినది 5 లక్షల రూపాయలు.
14 స్థలాలకు పెయింటింగ్ కొరకు మరియు సౌండ్ సిస్టమ్ నిమిత్తం వచ్చినది 2,12,800 రూపాయలు. కార్మెల్ భవన్ ద్వారా వచ్చినది 4,000 రూపాయలు. షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా వచ్చినది 57,500 రూపాయలు. కలిసి మొత్తం ఆదాయము 32,18,561 రూపాయలు. ఖర్చులు: ఫిబ్రవరి నెల గురువులకు, ఉపదేశులకు, పనివారికి చెల్లించిన వేతనాలు 1,65,300 రూపాయలు. ఆరాధన మందిరంలో సౌండ్ సిస్టమ్ 14 స్థలాల కొరకు మరియు బాకాల నిమిత్తం 53,500 రూపాయలు. 14 స్థలాల పెయింటింగ్ మెటీరియల్ మరియు లేబర్ ఛార్జ్ 1,03,450 రూపాయలు. తపస్సు కాల ఫ్లెక్సీల్ ప్రింటింగ్ నిమిత్తం 12,400 రూపాయలు. గెస్ట్ రూమ్, ఎలక్ట్రికల్ వర్క్, స్టేషనరీ మరియు అదర్ ఐటమ్స్ 15,819 రూపాయలు. ఫ్లడ్ లైట్స్ అండ్ మేసన్ వర్క్ మరియు కార్పెంటరీ వర్క్ 37,890 రూపాయలు. ప్యారిస్ మెయింటెనెన్స్ మరియు ప్యారిస్ హౌస్ ఫుడ్ మెయింటెనెన్స్, ప్రొవిజన్స్, వెజిటబుల్స్ అండ్ అదర్స్ 28,495 రూపాయలు. మొత్తం ఖర్చు 4,16,854 రూపాయలు. ఆదాయంలో ఖర్చు పోను ప్రస్తుతం మిగిలి ఉన్నది 28,01,707 రూపాయలు. సర్వేశ్వరునికి వందనములు. అతడు తన రెక్కలతో నిన్ను కప్పును, అతని రెక్కల క్రింద నీవు తలదాచుకొందువు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ స్వర్గపు ఆహారము ద్వారా మేము నూతనీకరింపబడుచున్నాము. మా విశ్వాసము వృద్ధి చెందుచున్నది, మా ఆధ్యాత్మిక నిరీక్షణ అధికమగుచున్నది, మా యందు దైవ ప్రేమ బలపడుచున్నది. ఈ విధముగా నిజమైన జీవనదాయక ఆహారమైన క్రీస్తు కొరకు మేము ఆకలి దప్పులు కలిగి ఉండునట్లును, నీ నోటి నుండి వెలువడు ప్రతి మాట వలన జీవింపగలుగునట్లును మాకు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మలోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ సదా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. తిరిగి వెళ్లి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. పాట నంబర్ 1223. 1223. 220. సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు, నరులకై విలపించిన నజరేయుడు. ఆ దేవుడు చిందించిన రుధిరధారలే ఈ జగతిని విమోచించు జీవధారలు. సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు, నరులకై విలపించిన నజరేయుడు. ఆ దేవుడు చిందించిన రుధిరధారలే. జాస్టి చిన్నమ్మ కాకాని నర్సరావుపేట నుండి, పల్నాడు డిస్టిక్, వారి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు గాను కృతజ్ఞతలు తెలియచేస్తూ ప్రత్యేకముగా 14 స్థలాల్లో పెయింటింగ్ నిమిత్తము వారి వంతు సమర్పించాలి అని 2,000 రూపాయలను కానుకగా ఇస్తూ ఉన్నారు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి కావలసిన వారి బిడ్డలకు కావలసిన జ్ఞానవరాలను దయచేయాలి అని ప్రత్యేకముగా ప్రార్థిస్తూ ఉన్నాం. నిరపరాధి మౌనముని దీనుడాయను, మాతృమూర్తి వేదనలేవో దాచెను.
నిరపరాధి మౌనముని దీనుడాయెను మాతృమూర్తి వేదనలేవో దాచెను అపవాది అహంకార మనసి త్రోసెను అపవాది అహంకార మనసి త్రోసెను పగవారి పరదైసుకు ప్రార్థించెను ప్రార్థించెను సిలువపై వేలాడు శ్రీయేసుడు నరులకై విలపించిన జరేయుడు ఆ దేవుడు చిందించిన హృదయధారలే ఈ జగతిని విమోచించు జీవధారలు సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు నరులకై విలపించి నజరేయుడు. జూబిలీ ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ కుమారుడును మా సోదరుడైన యేసుక్రీస్తులో నీవు మాకు ప్రసాదించిన విశ్వాసము, పవిత్రాత్మ ద్వారా మా హృదయాలలో రగిలించిన ప్రేమ జ్వాల